హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే బేబీ గ్రోత్ ఇంక్రీజ్ అయ్యే ఫుడ్ గురించి అయితే చెప్తా. సో చాలా వీడియోస్ అనేది చేశాను బేబీ గ్రోత్ డెవలప్మెంట్ అవ్వడానికి. సో ఈ వీడియోలో ఏంటంటే మనకి చాలామంది అడుగుతున్నారు, సో బేబీ గ్రోత్ కోసం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏం చేయాలి అనేది. సో నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అలా ఎవ్రీథింగ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను. సో చూడండి, ఆ వీడియోస్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. బేబీ గ్రోత్కి ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తే మనకి డెలివరీ టైంకి బేబీ గ్రోత్ ఎంత ఉంటుందో తెలుస్తుంది. అలాగే బేబీ డెవలప్మెంట్ కోసం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో మీకు అది తెలుస్తుంది. సో ఈ వీడియోలో అయితే చాలా సింపుల్గా చెప్తా. సో మెయిన్లీ వచ్చేసరికి ఏంటంటే బేబీ గ్రోత్ డెవలప్మెంట్ అవ్వాలంటే మెయిన్ బేబీ యొక్క బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి. సో ఆ బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే మెయిన్లీ ఎక్కువగా మీరు కాల్షియం అనేది ఎక్కువగా తీసుకోవాలి. సో కాల్షియం అనేది ఎక్కువగా అందులో ఉంటుంది. మిల్క్, చీజు, పెరుగు, పన్నీర్, ఇలా ఎక్కువగా మిల్క్ ప్రోడక్ట్స్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు డైలీ కూడా మిల్క్ ప్రోడక్ట్స్ అనేది ఎక్కువగా తీసుకోండి. అందులో కాల్షియం అనేది హై రిచ్గా దొరుకుతుంది. సో దానివల్ల ఏంటంటే బేబీకి బోన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ మనకి బేబీ యొక్క దంతాలు స్ట్రాంగ్గా ఉంటుంది. సో బేబీ బోన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయంటే బేబీ ఆల్మోస్ట్ గ్రోత్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. సో అది ఒకటి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే బేబీకి మీ నుంచి బ్లడ్ అనేది సరఫరా అవుతుంది కదా. సో మీకు బ్లడ్ ఇంక్రీజ్ అయ్యే ఫుడ్ కూడా తీసుకోవాలంటే ఐరన్ రిచ్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. సో ఐరన్ రిచ్ ఫుడ్ అంటే మనకి ఆకుకూరలు ఎక్కువగా దొరుకుతుంది, పండ్లలో ఎక్కువగా దొరుకుతుంది. అలాగే మనకి ఐరన్ రిచ్ కాల్షియం ఫుడ్ అంటే మనకి ఐరన్ ఎక్కువగా ఉండే కొన్ని రకాల సప్లిమెంట్స్ కూడా ఉంటూ ఉంటాయి. బట్ సప్లిమెంట్స్ కంటే మెయిన్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. సో దానికోసం కూడా ఒక వీడియో అనేది స్పెసిఫిక్గా చేశాను. నేను అన్ని లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే వెళ్ళి అయితే చూడండి. అలాగే బేబీ మనకి బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం కూడా మంచి ఫుడ్ డైట్ అనేది మెయింటైన్ చేయాలి. సో వీటన్నిటిగా ఓవరాల్గా నేను వీడియోస్ అన్నీ చేశాను కాబట్టి ఒకసారి కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, చూడండి. ఈ వీడియోలో అయితే ప్రత్యేకించి ఏం చెప్పడానికి లేదు, చాలామంది అడుగుతున్నారు. సో మళ్ళీ నేను వేరేగా వీడియోస్ అనేది చేయడానికి టైం అయితే లేదు కాబట్టి ఆ వీడియోస్ అనేది చూడండి. సో కింద డిస్క్రిప్షన్లో అయితే ఖచ్చితంగా అయితే చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.